హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐరాస్ విలేజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను ఈరోజు ఇంట్లో ఎగ్ తోటి బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. ఎగ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. దానిలో కావాల్సినవి చూడండి ఒకసారి. బిర్యానీ స్పైసెస్ అండ్ 4 జీడిపప్పు తీసుకున్నాను. కొత్తిమీర, పుదీనా 2 సన్నగా కట్ చేసి పెట్టేశాను. ఆనియన్స్ 2 తీసుకొని కట్ చేసుకున్నాను. టమాటా 2 తీసుకొని కట్ చేశాను. అండ్ 3 పచ్చిమిర్చి తీసుకొని చీలికలుగా కట్ చేశాను. ధనియా పొడి, జీలకర్ర పొడి, బిర్యానీ మసాలా, గరం మసాలా, పెరుగు తీసుకున్నాను. దీంట్లోనేమో అల్లం, పచ్చి కొబ్బరి, వెల్లుల్లి వేసుకొని దీన్ని మిక్స్ చేసుకున్నాను పేస్ట్ లాగా. నేను పచ్చి కొబ్బరి కూడా వేసానండి. ఉప్పు, కారం, పసుపు జనరల్గా అందరికి తెలిసినట్టే. ఇక్కడ బియ్యం తీసుకున్నాను 2 గ్లాసెస్. నార్మల్ రైసే తీసుకున్నానండి. బాగా కడిగి నానేసాను అనమాట. ఇవన్నీ మన ప్రాసెస్ చేసేలోపు ఇవి కొంచెం నానిపోతాయి బియ్యం. నార్మల్ రైసే తీసుకున్నాను, బాస్మతి రైస్ అయితే ఏం తీసుకోలేదు నేను. ఇప్పుడు మనం ఈ గుడ్లని కొంచెం చాక్ తోటి కట్ చేసుకుందాం. కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం బాండీలో. చూసారా, గుడ్లకి అట్లా ఎగ్స్కి అనమాట ఘాట్లు పెట్టేసుకుంటున్నాం. ఇలాగే అన్ని ఎగ్స్కి ఘాట్లు పెట్టేసుకుందాం. మొత్తానికి ఘాట్లు పెట్టేసుకుందాం. ఘాట్లు పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాం గుడ్లని. ఇప్పుడు బాండీ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులో కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని తిప్పేసుకుందాం. ఆయిల్ ఫ్రై అయ్యేదాకా ఉంచుకొని ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం అన్నీ ఒక్కొక్కటి. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని ఏం చేసుకుంటే ఎగ్స్కి పడతాయి అన్నమాట. బాగా ఉప్పు, కారం పడుతుంది. అన్నీ ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయ్యే వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఎగ్స్ చూసారా ఫ్రై అవుతున్నాయి. బాగా ఫ్రై చేసుకుందాం మనం వీటిని. ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. స్టవ్ ఆపేసుకుంటున్నాను. ఒక ప్లేట్లో తీసేసుకుంటా. ఎగ్స్ అయితే పక్కకు తీసేసుకున్నాను. చూసారా పగిలిపోయినాయి కూడా. ఇప్పుడైతే స్టవ్ మీద మనం బిర్యానీ చేసుకోవడానికి చూసారా దబరా లాంటిది ఒకటి పెట్టేశాను. స్టవ్ ఆన్ చేసుకుందాం. మీరు నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోండి. నా దగ్గర అయితే నెయ్యి లేదు ప్రెజెంట్. ఆయిల్ ఫ్రై అవుతుంది. చూసారా ఆయిల్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దానిలోకి కావాల్సిన బిర్యానీకి కావాల్సిన మసాలాలన్నీ వేసేసుకుంటున్నాను. వేయగానే చూడండి ఎలా హీట్ అవుతున్నాయో. పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకుంటున్నాను. వీటిని బాగా తిప్పుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకుందాం. బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ని. ఆనియన్స్ ఒకసారి చూద్దాం ఫ్రై అయ్యాయో లేదో. చూసారా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మనం టమాటాస్ వేసుకుందాం. టమాటాలు అయితే ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు టమాటాలు కూడా బాగా మగ్గనిద్దాం.
సిమ్లో పెట్టేసుకొని కొంచెం సేపు టమాటాస్ మగ్గనిద్దాం. ఇప్పుడు ఒకసారి టమాటాస్ మగ్గాయో లేదో చూద్దాం. టమాటా అయితే మగ్గిపోయినాయి. ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకుందాం. మగ్గనిద్దాం. ఇప్పుడు ఒకసారి తిప్పుకొని పచ్చి కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకుందాం ఇందులోనే. బాగా తిప్పుకుందాం. పచ్చివాసన పోయేదాకా మగ్గించుకుందాం. మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం. ఇప్పుడు చూద్దాం. మగ్గిందేమో. మగ్గిందండి. దీనికి మనం కారం, ఉప్పు, కొంచెం లైట్గా పసుపు, ధనియా పొడి, గరం మసాలా, జీలకర్ర అవన్నీ వేసేసుకుందాం. కొంచెం సాల్ట్, వేసుకుందాం సరిపడా. మీరు మళ్ళీ వాటర్ పోసుకునేటట్టు వేసుకోండి. కొంచెం పెరుగు వేసుకున్నాను. కొంచెం పెరుగు వేసుకున్నాను. ఒకసారి వేసుకుంటున్నాను. తిప్పి ఒకసారి మగ్గనిద్దాం. పెరుగును కూడా మళ్ళీ చూసారు కదా. దీనికి మనం ఎగ్స్ వేసుకుంటున్నాం. ఎగ్స్ పగిలిపోయినాయి. వేటికో ఒకటి బాగానే ఉన్నాయి. వీటిని మళ్ళీ కొంచెం సేపు ఇప్పుడు ఒకసారి మూత తీసుకుందాం. చూసారా, బాగా ఫ్రై అయింది. ఇప్పుడు వాటర్ పోసుకుందామండి. నేను ఇప్పుడు 2 గ్లాసులు తీసుకున్నాను. రైస్ నార్మల్ రైసే తీసుకున్నాను కదా, 3.5 పోసుకుంటాను. నేను 3.5 గ్లాస్ వాటర్ పోసుకుంటాను. చూడండి ఒకసారి. 3.5 తీసుకుంటున్నాను. కరెక్ట్గా సరిపోయిద్ది 3.5 అయితే. ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకుందాం. ఉప్పు తగ్గితే వేసేసుకుందాం. ఇప్పుడే వేసుకుందాం. కొంచెం ఉప్పు అయితే తగ్గిందండి. నేనైతే కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. మీరు వాటర్లో వేసినప్పుడు కొంచెం చూసుకొని వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఉప్పు ఎక్కువైతే తినలేము. మీరు టేస్ట్ చూసుకుంటూ ఉప్పు వేసుకోండి. నాకైతే కొంచెం తగ్గింది, నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ దాన్ని మూత పెట్టుకొని ఈ వాటర్ అంతా బాగా మరగనివ్వాలి. ఒకసారి వాటర్ మరిగాయేమో చూసేద్దాం. చూసారా, వాటర్ అన్నీ బాగా మరిగేసాయి. ఇప్పుడు మనం బియ్యము వంపేసుకుందాం. వాటర్ ఇవి అందులో వేసేసుకుందాం. చూసారా, వేసేసుకుందామండి. బియ్యం అన్నీ వేసేసుకొని ఒకసారి తిప్పేసుకుందాం. మొత్తం ఒకసారి
తిప్పేసుకొని మూత పెట్టేసుకుందాం. వాటర్ అన్నీ కొంచెం లోపలికి పోయేదాకా ఉంచుకొని బియ్యం మనకి అన్నం పైకి కనబడేలాగా ఉంచేటప్పటికి తీసుకుందాం. మూత పెట్టేసుకొని ఈ అన్నాన్ని కూడా మగ్గించుకుందాం. ఒకసారి మూత తీసుకొని చూద్దాం. పైన తిప్పుకుందాం. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి చూసుకుందాం తీసుకొని. చూసారా, కొంచెం వాటర్ అన్నీ కిందకి వెళ్ళిపోయినాయి. మనం ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందాం. దీన్ని సిమ్లో ఉంచుకొని మగ్గించుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఒకసారి సరే, ఇంకా తేమగానే ఉంది, చెమ్మలాగే ఉంది. చెమ్మ అయితే ఇంకా అలాగే ఉంది. మళ్ళీ మూత పెట్టేసి మగ్గించుకుందాం. ఒకసారి మళ్ళీ చూద్దాం. అన్నం అయితే కుక్ అయిపోయింది. చూసారా, రెడీ అయిపోయింది, బాగా రెడీ అయిపోయింది. ఈ పులావ్ అయితే చూసారా. ఇంకా నేను ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసి మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మనం అలాగే ఉంచుకుందాం. స్టవ్ మీదే ఉంచుకుందాం ఆపేసుకొని. చూసారా, ఎగ్ బిర్యానీ అయిపోయింది. ఇప్పుడైతే మనం దీన్ని దించేసుకుందాం. చూసారా ఎలా ఉందో, రెడీ అయిపోయిందండి. ఇక్కడ ఆ ప్రాసెస్ అంతా అయిపోయేలోపు మేము ఇక్కడ పెరుగు చట్నీ చేసుకున్నాం. దీనిలో మేము పచ్చిమిర్చి అలాంటివి ఏమి వేసుకోలేదు. మా పిల్లలు పచ్చిమిర్చి ఉంటే మంట అంటారు, పక్కకు తీసినా సరే వేసుకోలేదు. దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారా, వేడి వేడిగా ఉంది. కొంచెం పెరుగు చట్నీ కూడా వేసేసుకుందాం. అంతే, ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. సారీ, ఎగ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. మీరు మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈరోజైతే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.